పగిలిపోయిన గాజు గ్లాసు గుర్తు మీద తిరుపతిలో పోటీ చేస్తున్న చిత్తూరు వాసి అయిన ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కుళాయిలు కూడా దొంగతనం చేసిన వ్యక్తి అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని స్థానిక కొర్లగుంట ప్రాంతంలో వైసీపీ ఇంటింట ప్రచారం నిర్వహించి కరపత్రాలను స్థానిక ప్రజలకు ఇస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి నా ప్రాణం, శ్రీనివాసులు అడ్డా, తిరుపతి గడ్డ అని ప్రచారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి చిత్తూరులో శాసనసభ్యునిగా సొగమూరు ఆకుపై చేసేసి దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి వనరులంతటినీ కూడా కాజేసి ఈ శ్రీనివాసులకు ఓటేస్తే డిపాజిట్లు కూడా రావు అనేటువంటి ఆలోచనకు వచ్చి మా పార్టీ అతనికి టికెట్ ఇవ్వకపోతే తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని మాయమాటలు చెబుతూ తనకు కావలసినటువంటి పత్రికలలో ప్రకటనలు ఇచ్చుకుంటూ పేజీలకు పేజీలు ఆయనంత నీతివంతుడే లేనట్టు మా అంత అవినీతి పరులే రానట్టు ప్రచారం చేసుకొని గెలుద్దామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అక్కడ మున్సిపాలిటీలో ఎవరైనా ఇళ్లలో కుళాయిలు కూడా దొంగతనం చేసినటువంటి వ్యక్తి, ఆ ట్యాప్లు కూడా